హలో ఫ్రెండ్స్, మనకి ఇలా ఉన్న సాఫీగా ఉన్న అట్లయితే మనకి భోజనం ప్లేట్లు ఎలా తయారవుతాయి అన్నదైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో అలా ఉన్న అట్లా వచ్చేసి మనకి ఇలా పేపర్ ప్లేట్లు ఎప్పుడూ మీరు చూసే ఉంటారు. ప్రతి భోజనాల్లో కూడా బఫీ ప్లేట్లు అంటారు కదా, సో అవ్వన్నమాట ఇవి. సో వీటి తయారీ అయితే ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ కంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ అనమాట. ఈ ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న ఈ అట్టలు వచ్చేసి మనకైతే అలా భోజనం ప్లేట్లు అయితే తయారీ అయితే అవుతాయి. సో ముందుగా ఏంటంటే దీనికి 2 వరుసలు అయితే ఉంటాయి, మొత్తం 3 వరుసలు అనమాట. పైన 3 మొత్తం చూసారు కదా పైన. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ప్రెస్ చేస్తే, ప్రెస్ చేయడంలో ఏంటంటే మనకి అది పేపర్ అన్నది కరెక్ట్గా ప్రెస్ అవ్వి మనకి భోజనం ప్లేట్ అన్నది అయితే క్లారిటీగా అయితే మనకైతే వస్తుంది అనమాట. సో బఫీ ప్లేట్లు మీలో ఎంతమందికి తెలుసు అన్నది అయితే కింద కాంపిటీషన్లో అయితే కామెంట్ చేయండి. చూసారు కదా మిషన్ అయితే ఎంత ఉందో. ఈ మిషన్ వచ్చేసి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పెద్ద మిషన్లు అయితే. ఈ మిషన్ వచ్చేసి ఏంటంటే మనకి 2 లక్షలు అంట. సో చూసారు కదా ఏంటంటే అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు కూర్చొని అయితే చేస్తున్నారు. సో ఇవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్లు అంటారు మ్యాక్సిమం వచ్చేసి చాలా వరకు. ఈ కార్డ్బోర్డ్ షీట్లు అయితే జస్ట్ ఒక ప్రెస్కి 2 సార్లు మొత్తం చూసారు కదా పైన కింద మొత్తం 3 వరుసలు అయితే ఉన్నాయి. ఒక ప్రెస్కి ఏంటంటే దగ్గరగా 6 ప్లేట్లు అయితే వస్తాయి అన్నమాట కిందకి. సో మనకి ప్లేట్ వచ్చి ఇలాంటి దుక్కుని తీసుకున్నట్లయితే మీకు ఏదైనా ఫంక్షన్లకి ఏదైనా ఉంటుంది కదా ఇంట్లో సంథింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అలాంటి ఫంక్షన్లకి ఇలాంటి దుక్కు నుంచి మనం తీసుకెళ్ళినట్లయితే మనకైతే తక్కువగా అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ బల్క్స్లో ఉంటాయి కాబట్టి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఎప్పుడైనా మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కనుక తక్కువగా అయితే వస్తాయి హోల్సేల్ రేట్కి అయితే. సో చూసారు కదా ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఉన్నారు. ఇన్ని పేపర్ ప్లేట్లు అయితే వాళ్ళే తయారు చేశారనమాట. సో వాళ్ళిద్దరే కూర్చుని ఇన్ని పేపర్ ప్లేట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డెలివరీకి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు షాప్కి అయితే డెలివరీకి అయితే వేస్తారంట. సో అలా ఒక కట్ట వచ్చేసి దాదాపు మనకి 200 అయితే పడుతుంది. మనకి షాపుల్లో ఏంటంటే ఎవరి రేటు వాళ్ళు అమ్ముకుంటారు. సో మనకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినట్లయితే మనకైతే హోల్సేల్ రేట్కి అయితే వస్తాయి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇలాంటి దుక్కుకి అయితే వెళ్ళి తీసుకోమని అయితే నేను సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కూడా మీకు అయితే ముందుగా అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ప్రతిదీ కూడా మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కూడా మీరైతే స్కిప్ చేసినట్లయితే అర్థమవుతుంది అనమాట. చూసారు కదా ఇవి వచ్చేసి ఎంత ఈజీయో, చూడడానికి ఈజీ. అది మిషన్ పెద్ద పని అయితే ఉండదు, జస్ట్ ఆ షీట్ అలా పెడితే అది అలా ప్రెస్ చేస్తుంది అంతే. హోప్ఫుల్లీ మొత్తం అంతా కూడా చూడండి. ఆ మిషన్ అంత ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం తిప్పండి. పోలీస్ అవుతాం అప్పుడు